హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ప్లేస్ చూడగానే ఐడియా వచ్చింది కదా, మన విశాఖపట్నంలో టైనెట్ పార్క్ దగ్గర ఉన్న వాడ అండి. దీని డీటెయిల్స్ చెప్తాను, లోపల ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది బయట అండి, మీకు ఐడియా ఉంటుంది. సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన నౌక ఇది. లోపలికి వెళ్ళగానే ఇలా స్టెప్స్ ఉంటున్నాయి. ఇదంతా కూడా గూడెంలా ఉంది. మీకు తర్వాత కూడా ఇది కనబడుతుంది. వీడియో మొత్తం కూడా చూపిస్తాను, నాకు తెలిసింది చెప్తానండి. ఇది విశాఖలో కురిసిన భారీ వర్షాల వల్ల కానీ, సైక్లోన్ తుఫాన్ వల్ల కానీ బంగ్లాదేశ్కి చెందిన కార్గో షిప్ అండి. యాంకర్స్ 2 కూడా కట్ అయ్యి తీరానికి రావడం జరిగింది. ఇది విశాఖలో ఫేమస్ అయిన టైనెట్ పార్క్ అదే అండి, మన కైలాసగిరికి అతి దగ్గరలో ఉంది కదా, తక్కువ దూరంలో టైనెట్ పార్క్ వద్దకి కొట్టుకు వచ్చింది. ఇది తెల్లారుజామున 1 గంటకు, అది అక్టోబర్ 12 అంటే తెల్లారితే 13వ తారీఖు 1 గంటకు కొట్టుకు రావడం జరిగిందండి. సో ఇది ఇక్కడ ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు వీడియోస్ ఫొటోస్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. సో మేమైతే తెలిసిన వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళాము. అందరికైతే ఎలో లేదు. అప్పుడు ఆ ప్రమాదం జరిగినప్పుడు అయితే ఇందులో 15 మంది బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు, కెప్టెన్ కూడా ఉన్నారంట అందులో. సో వాళ్ళకైతే ఏం ప్రమాదం అయితే జరగలేదు, సేఫ్గానే ఉన్నారు జరిగినప్పుడు. సో ఇది యాంకర్ 2 కూడా కట్ అవ్వడం వల్ల తీరానికి రావడం జరిగింది. దీని బరువు వచ్చి 80 మీటర్లు అండి. దీని బరువు వచ్చి 3000 టన్నులు బరువు అంటండి. దీని పైన పేరు వచ్చి ఎంవి మా అని ఉంది. సో ఇది సెప్టెంబర్ 19న మన డాక్యార్డ్కి వచ్చింది. కొన్ని డాక్యుమెంట్స్ కారణం వల్ల ఉండిపోయింది అక్టోబర్ దాకా. అప్పుడు ఇలా జరిగిందండి. ఇందులో అయితే లోపల లోడ్ అయితే ఏమీ లేదు. సో ఆయిల్ ఏదో ఉంటే అది తీసేశారు. సో లోపలంతా ఇలా ఉంది. ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది, రీమోడలింగ్ చేస్తున్నారంటండి. ఎందుకు అంటే దీన్ని మనకి రెస్టారెంట్గా చేంజ్ చేస్తాను అని అంటున్నారు. నాకు తెలీదు, అక్కడ వర్క్ చేసిన వాళ్ళని అడిగితే చెప్తున్నారు రీమోడలింగ్ చేసి రెస్టారెంట్గా మారుస్తున్నారు అని చెప్తున్నారు. సో అందుకే వర్క్ జరుగుతుంది. ఇదంతా చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. లోపల నౌక లోపలంతా ఎలా ఉంటుంది ఏంటి. దీనికన్నా పెద్ద నౌకలు కూడా ఉండొచ్చు. నాకైతే ఇది చూడగానే నేను ఎప్పుడు ఇంత పెద్ద నౌక ఎప్పుడు ఇలా ఎక్కలేదండి, ఇదే ఎక్కడం. సో నాతో పాటు మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. ఇక్కడ సిగ్నల్ ఎయిర్టెల్ కూడా డిష్ ఉందండి, దేనికో తెలియదు. సో ఇక్కడ నేను చూసారా, మొత్తం ఇది 4 ఫ్లోర్లు అండి. దీన్ని విండో నుంచి కూడా ఉన్నాయి స్టెప్స్, అవుట్డోర్ నుంచి కూడా ఉన్నాయి. లోపల రూమ్స్ అవి కూడా ఉన్నాయి. వ్యూ అయితే ఇలా కనబడుతుంది ఇక్కడ నుంచి. మొత్తం అయితే తుప్పెక్కి ఉందండి బోటు. సో మీరు చూసినట్టయితే వ్యూ చూసారు ఎలా కనబడుతుందో. నాతో పాటు షిప్ మొత్తం చూసేసేయండి. సో చూస్తున్నారు కదా, నేను స్టెప్స్ ఎక్కాను, అంతా కూడా పైనుంచి తీశాను. మొత్తం 4 ఫ్లోర్లు ఎత్తినించండి. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ ఇంకా రన్ అవుతున్నాయి. వ్యూ నాతో పాటు మీరు చూడండి. చాలా లోతైతే ఉంది. నాకు భయం వేసింది కింద చూడగానే. కానీ ఎలా వెళ్తారో కదండి, ఇంత పెద్ద పెద్ద ఓడల్లో ప్రయాణిస్తారు, చాలా రోజులు సముద్రంలోనే ఉంటారు, స్టే చేస్తారు వాళ్ళు. చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. సో ఇలా స్టెప్స్ ఎక్కచ్చు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలండి, కేర్గానే చూసుకున్నాం వాళ్ళు. స్టెప్ ఎక్కినప్పుడు గట్టా కూడా పడిపోకుండా మేము కేర్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ చూడండి. ఇదంతా కూడా అక్కడ వ్యూ పాయింట్ ఉంది, వెళ్ళలేదు. సో ఈ రూమ్ అంతా చూస్తే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. బోట్ అంతా సిస్టమ్ నడిపే విధానం అంతా ఈ రూమ్లోనే ఉందండి. మొత్తం సిస్టమ్ అంతా ఇక్కడే ఉంది. బోట్ ఎలా తీయాలి ఏంటి, బటన్స్ అవన్నీ నాకైతే తెలియదు, మీకు ఐడియా ఉంటే చూడండి. ఇవన్నీ కూడా నేను ఇలా తీశాను వీడియో. ఇదంతా సిస్టమ్ అంతా అయితే ఇక్కడే ఉంది, వాడకి సంబంధించిందంతాను.
విండో నుంచి చూసారా ఇంకా ఎంత లాంగ్ ఉందో షిప్. సో అటువైపు వెళ్ళినప్పుడు కూడా వీడియో తీశాను, అది చూపిస్తానండి మీకు ఈ వీడియోలో చూడండి. సో ఇక్కడ నుంచి అంత లాంగ్లో ఉంది. ఇదంతా బోట్ నడిపే సిస్టమ్ అంతా కూడా ఈ రూమ్లో ఉంది. ఇటు నుంచి లోపల నుంచి కూడా మెట్లు ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇదంతా బయట చాలా వరకు షిప్ అంతా కూడా తుప్పెక్కుంది. ఇవి చిన్న బోట్లు అండి, మీరు చూసినట్టయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి టైనెట్ పార్క్ వ్యూ అది కూడా చాలా బాగా కనబడుతుంది, చూసారా. ఇదంతా రూము, ఆ రూమ్ మాట. ఇందాక చెప్పాను కదా అవుట్డోర్ విండోర్ నుంచి కూడా స్టెప్స్ అనేవి ఉన్నాయి మనకని. ఇలా ప్రతి 4కి కూడా ఇలా ఉన్నాయి. అటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. మేబీ కెప్టెన్ వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఇలాగ ఎక్కుతారు. దీని పక్కన కింద రూమ్స్ ఉన్నాయండి, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికేమో, అవి కూడా చూపిస్తాను. సో ఇవే అండి రూమ్స్ అన్నీ ఇలాగ పాడైపోయాయి. బెత్తులు అయితే భలే ఉన్నాయండి, చూపిస్తాను బెత్తులు మీకు ఐడియా వస్తుంది. సో ప్రతి ఫ్లోర్కి చెప్పాను కదా ఇలా స్టెప్స్ ఉన్నాయి. అటు నుంచి వెళ్ళొచ్చు, ఇందాకలు వచ్చిన దారి వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇవన్నీ పెట్టుకున్నారు సామాన్లు, మేబీ వాళ్ళు స్టే చేస్తున్నట్టున్నారు. రెస్ట్ తీసుకోవడానికి బెత్తులు ఇలా ఉన్నాయండి. అంటే చాలా రోజులు ప్రయాణిస్తారు కదా సముద్రంలో. సో ఇవన్నీ రూమ్స్ అన్నీ ఇలా ఉన్నాయి, బెత్తులు ఇలా ఉన్నాయి. ఇలా 3 రూమ్స్ ఉన్నాయండి మొత్తం. ఇది ఒక రూము, బయట నుంచి చూపిస్తున్నాను మీకు, విండో నుంచి బయటికి చూస్తే ఎలా ఉందో. ఇదంతా ప్లాన్ అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు మేబీ ప్రతి నౌకకు కూడా ఇలా బోర్డు అనేది ఉంటుంది, ప్లాన్ బోర్డు. ఇవే రూమ్స్, ఇది ఇంకో రూము. ఇటు సైడ్ బెత్తులు ఉన్నాయి, ఇంక ఇటు సైడ్ కూడా ఉన్నాయి. సో ఇదంతా బాల్కనీ, బయటకి ఇటువైపు ఒకవైపు ఇదంతా. ఇక్కడ ఇలాగా చైర్స్ వేసుకొని వ్యూ చూసడానికి భలే ఉంది. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళే అండి చెప్పింది, వర్క్ చేసిన వాళ్ళు. రెస్టారెంట్ చేస్తున్నారు, ముందుకు కూడా వెళ్ళండి అని. సో ఇలా వీడియో తీసాను అంతా కూడా. ఇదంతా ఫ్రంట్ అండి, ఇదంతా క్రెయిన్లా ఉంది. ఇది వ్యూ పాయింట్. ఎక్కాను, భయంగానే ఎక్కాను. టైటానిక్ మూవీ గుర్తొచ్చింది మాట నాకు. సో అక్కడి నుంచి వ్యూ బాగా కనబడుతుంది, భయం కూడా అంతే వేసింది. చాలా ఎత్తులో ఉన్నాయి. ఇదే ఇలా ఉంది అంటే ఇంకా దీనికన్నా పెద్దగా ఉంటాయి, అవి ఎలా ఉంటాయా ఏంటి అని. కింద అయితే నిజంగా చెప్తున్నాను కదా, ఒక 5 ఫ్లోర్లు ఎత్తు నుంచి మామూలుగా మనం చూసింది వేరు, ఇలాగ బీచ్లో ఒక కిందకి చూడడం వేరు కదండి. నాకు అయితే కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యాయి. చెప్పాను కదా వర్క్ అవుతుందని, రీమోడలింగ్ అనేది అయితే చేస్తున్నారు. మరి రెస్టారెంట్ వస్తుందో ఇంకేది వస్తుందో తెలీదు. ప్రస్తుతానికి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు చెప్పడం అయితే మాత్రం రెస్టారెంట్ అని చెప్తున్నారు. సో కిందకి ఇది అంతా పెద్ద గూడంలా ఉంది. ఎంట్రన్స్ అవ్వగానే ఇందాక చూపించాను కదా ఇదే.
ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ.